తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రామకృష్ణ. ఆయన సీనియర్ ఎన్టీఆర్ కి జూనియర్ ఎన్టీఆర్ కి కూడా అభిమాని. అయితే ఆయన తాజా స్టేట్మెంట్ ప్రకారం తారక్ బిగ్ బాస్ షో హోస్ట్ చేయకపోవడం మంచిదట. బిగ్ బాస్ షో చేయటం వల్ల జూనియర్ ఇమేజ్ పాడవుతుందని రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు ఎన్టీఆర్ కంటే ముందు చాలా మంది టాలీవుడ్ అగ్ర హీరోలని బిగ్ బాస్ షో నిర్వాహకులు అప్రోచ్ కూడా అయ్యారట. వారెవరూ ఒప్పుకోకపోవటానికి కారణం బిగ్ బాస్ షో వివాదాల మయం కావటమే. ఇంతకీ బిగ్ బాస్ వల్ల నిజంగా ఎన్టీఆర్ కి ప్రమాదం పొంచి ఉందా? ఈ ప్రశ్నకి సమాధానం ఇంచుమించు అవుననే చెప్పుకోవాలి. తెలుగులో బిగ్ బాస్ షో ఇంకా మొదలు కానప్పటికీ అటు హిందీ ఇటు తమిళ వర్షన్లో గోల చూస్తూ ఉంటే మనకు బిగ్ బాస్ సంగతి ఏంటో తెలిసిపోతుంది. అసలు కొందరు రకరకాల బ్యాక్గ్రౌండ్స్ ఉన్న సెలబ్రిటీస్ ని ఒక్కచోటకు చేర్చి బయటకు వెళ్లకుండా చేసి రకరకాల టాస్కులు ఇచ్చి విజేత ఎంపిక చేయటం బిగ్ బాస్ షో ఫార్మాట్. ఇది మన ఇండియాలో పుట్టిన ఐడియా కాదు. విదేశాల్లో టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ ను కొత్త పుంతలు తొక్కించడానికి చేసిన ప్రయోగం. అక్కడ బాగా వర్కౌట్ అయింది. దాంతో ఇక్కడికి కూడా పార్సల్ అయింది. కాకపోతే ఫారిన్ లోను బిగ్ బ్రదర్ లాంటి షోలు ఎప్పుడూ వివాదాల్లోనే మగ్గుతూ ఉంటాయి. అలా లండన్ వెళ్లి బిగ్ బ్రదర్ షోలో పాల్గొన్న మన శిల్పా శెట్టి రాత్రికి రాత్రి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆమె మీద మరో బ్రిటన్ నటి జాతి వివక్ష ప్రదర్శించడంతో శిల్పా శెట్టి అందరి దృష్టిలో పడింది. అప్పట్లో అదో పెద్ద దుమారం. ఇక హిందీలో సల్మాన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ కూడా మామూలు రచ్చేమీ కాదు. చాలా సీజన్స్ నుంచి నడుస్తున్న హిందీ బిగ్ బాస్ ప్రతి సంవత్సరం కొత్త తలనొప్పులు సృష్టిస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు బిగ్ బాస్ గా వ్యవహరించిన సల్లు కూడా నానా రకాల ఆరోపణలు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా రకరకాల కేసులతో కోట్ల చుట్టూ తిరిగే ఈ కండల ఖాన్ కి ఈ బిగ్ బాస్ కాంట్రవర్సీస్ పెద్దగా లెక్కలోకి రావు. పైగా ప్రతి గొడవ మనోడికి నెగటివ్ గానో పాజిటివ్ గానో ఉపయోగపడుతుంది కూడా. కానీ అలాంటి ఇమేజ్ మన ఎన్టీఆర్ ది కాదు. ఇప్పటి వరకు జూనియర్ పెద్ద పెద్ద వివాదాల్లోకి ఇరుక్కోలేదు. ఇప్పుడు బిగ్ బాస్ వల్ల అనవసరంగా రొంపిలోకి రావాల్సి వస్తుందేమోనని కొందరు భయపడుతున్నారు. ఎన్టీఆర్ శ్రేయోభిలాషులు టెన్షన్ పడ్డానికి మరో కారణం తాజాగా వార్తలోకి వచ్చిన తమిళ బిగ్ బాస్. ఎన్నో ఏళ్లగా మంచి నటుడని పేరున్న కమల్ కు ఈ షో లేనిపోని బ్యాడ్ నేమ్ తెస్తోంది. ఆల్రెడీ జనం పెద్దగా పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతుండగా పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. కమల్ హాసన్ తమిళ సంస్కృతిని చెడగొట్టే విధంగా షో నడిపిస్తున్నారని అక్కడ కొందరు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. బిగ్ బాస్ షో నడిచే తీరు తెలిసిన వారు ఎవరైనా సంస్కృతి విషయంలో ఆందోళన చెందటం సహజమే. అందుకే బిగ్ బాస్ పై పదే పదే వివాదాలు రేగుతూ ఉంటాయి. తెలుగు బిగ్ బాస్ జనం ముందుకొచ్చాక రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఇప్పుడే తెలియదు. కానీ వివాదాలు మాత్రం తప్పకపోవచ్చు అన్నట్లుగా ఉంది ముందస్తు పరిస్థితి. ఏదేమైనా తారక్ ఎలాగోలా తన ఇమేజ్ పాడు చేసుకోకుండా జాగ్రత్త పడితే మంచిది. లేదంటే కమల్ హాసన్ లా ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది.